అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈ వీడియో వచ్చేసి గురువారం శుక్రవారం 2 రోజుల్లో కలిపి నేనైతే వీడియో తీస్తున్నాను. నాకు ఒక్కదానికి ఇబ్బంది అవుతుందిగా, వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరంటే మా పెద్దోని ఏమంటే మొత్తం గింగిరాలు తిరుగుతాడు, ఏదో నేర్చుకున్నాడంట నా మీద ప్రయోగిస్తాడు. నేను ఏంటంటే ఈ రోజు లేవగానే మా ఆయనతో అసలే మాట్లాడలేదు, ఇప్పుడే వచ్చిన దగ్గర కూర్చొని కొంచెం బుర్రకిచ్చాడు. ఎందుకంటే చికెన్ తినకంట అంటే తిని ఇంకా యూరిక్ యాసిడ్ ఎక్కువ పెంచుకుంటాడు, అందుకనే 2 దెబ్బలు వేసాను అంతే. కోటి చూడండి, గింత కూడా భయపడలేదు. చూడండి చూడండి, మా ఇంటి ముందటైతే రోజు కోతులు వచ్చి ఆ బీరకాయలు మొత్తం రోజు తెంపుతూనే ఉంటాయి. ఆ కోతుల కంటే పెద్ద కోతులు వీళ్ళు. అలా చేయకుండా అంటే నీళ్లు మరుస్తాం మమ్మీ బాత్రూమ్ అనేసి మొత్తం అంగడి మొత్తం నీళ్లు కొట్టుకుంటూ అల్లరి వేసిండు. తర్వాత మా పెద్దనాన్న వచ్చి తిట్టిండు. ఇంకా మా పెద్దనాన్నని వీళ్ళందరినీ ఒక్కొక్క షాట్లో అయితే నేను పరిచయం చేస్తాను, మీకు ఎవరు తెలియదు కదా. మా ఆయన ఏంటంటే బొమ్మరిల్లు ఫాదర్ తెలుసు కదా, అలా కొబ్బరి బొండాలు లేవోయి నాకు తినబుద్ధి అవుతుంది తాగుతా నేను బయటికి తీసుకెళ్ళానంటే ఆయన తోట నుంచి తీసుకొని వచ్చానే నీకోసమని నేను ఒకటి అడిగితే 10 తీసుకొని వచ్చిండు. ఇది వేసే బదులు నన్ను అయితే బయటకైతే అస్సలు తీసుకెళ్ళాడు. నాకు ఇంట్లో ఉండి చిరాకు వస్తుంది, నీకోసమే కానీ తెచ్చింది అని అంటాడు. అలా ఉంటుంది మా ఆయన. అంటే ఒకటి అడిగితే 10 ఇచ్చిస్తాడు, కానీ నన్ను అక్కడికైతే తీసుకెళ్ళాడు. అలా ఉంటుంది. ఇంకా గ్యాస్ తిప్పలు అయితే గ్యాస్ అయిపోయింది మొన్న చాలా. ఎంత అంటే 5 ఛాయ్కి పెట్టుకుందామని అనేసరికి గ్యాస్ అయిపోయింది. ఇంక ఇలువాగలు ఉడిచి అదంతా పొయ్యి అంట పెట్టుకొని అది అంటుకునేసరికి 1 గంట పట్టింది. అది అంటుకునేలోపు నేను కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను. తర్వాత పొయ్యి అంటుకున్నాక వంట చేసుకున్నాను. ఈ రోజైతే ఇంకా గ్యాస్ తెచ్చేసాడు మా ఆయన. తర్వాతకి రెమెడీ అయితే చేస్తున్నాను. కొంచెం ఇది సక్సెస్ అయితే దీని గురించి చెప్తాను. శ్రీశైలం వెళ్ళడానికి కొంచెం ఒక ప్రాబ్లం ఉంది, దాని గురించి ఇదైతే చేస్తున్నాను. ఇది సక్సెస్ అయినప్పుడు దాని గురించి చెప్తాను. ఈ రోజైతే ఇంక మొన్న నైట్ నిన్న పొద్దున తాగాను. ఈ రోజైతే చాలా ఏడ్చాను, తర్వాత చెప్తాను దాని గురించి. ఇంకా ఫ్రైడే రోజు అయితే దేవుని రూమ్ బాగా మురికింది, ఇంకా హోల్ లేదు కదా, అందుకని మా చిన్నోడు మొత్తం క్లీన్ చేస్తున్నాడు అన్ని బయట పెట్టి. ఇంకా దీపం ముట్టించుడు అయిపోయినాక మా ఆయనైతే చికెన్ తీసుకురమ్మన్నా. ఆయన ముందు ఊరించుకుంటూ తినాలని రోజు ఫంక్షన్స్కి వెళ్ళి తినేసి యూరిక్ యాసిడ్ పెంచుకుంటాడు కదా, ఈ రోజు ఊరించుకుంటూ తిరగదామని అనుకున్నాము. పూజ అయిపోయాక తిన్నాము. ఉందా అంటే ఏంటిది? అవు చూడు, కాలు నొప్పి పెట్టుకొని చికెన్ తినకంటే నేను పూజ చేసే టైంలో ఎక్కడ తిడతాను అనేది దెబ్బ తిన్నాడు చూడరా. కాలే నడువొత్తలేదు, అవసరమా? ఇప్పుడు ఎంత తిట్టినా కుయ్య అన్నాడు కయ్య అన్నాడు. ఇక మళ్ళా రేపు మళ్ళా వచ్చిన చికెన్ తిన్నా. ఇక కథ మళ్ళీ ఇవాళ చికెన్ తిన్నాడు కుయ్యక్ అన్నాడు. కాన్ ఓయ్ నిన్నే, అందుకనే కదా సప్పుడు చేస్తలేడు, వీడియో తీస్తానంటే సప్పుడు చేస్తలేడు. ఉబ్బింది బావా నీకు అంతకాడ. ఇంకా నేనైతే మా ఆయనకు తెలియకుండా బల్పం తింటాను, ఇదో అలవాటు. ఇంకా కారం లాంటివి తిన్నప్పుడు, చికెన్ తిన్నప్పుడు ఖచ్చితంగా తినాల్సిందే. కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, అందుకనే మా ఆయనని నేను ఏమనను ఎక్కువ శాతం. ఇంకా అలా ఉంటుంది. నేను పూజ చేసేటప్పటికల్లా ఆయనే నేను ఎక్కడ తిడతాను అనేసి నేను పూజ చేసే టైంలో మాట్లాడాను కాబట్టి దెబ్బ వెళ్ళి అన్నం కూర వేసుకొని తిన్నాడు. అంతకుముందే నేను అన్నం కూర వండేసాను అన్నట్టు. ఇంక ఈ బోండా విషయానికి వస్తే అన్నీ తెచ్చాడు కదా, ఏం చేద్దామనేసి కొంచెం స్పెషల్గా రెడీ చేద్దామని మా పెద్దోడు ప్లాన్ ఇచ్చాడు. ఇంకేమైతే మా చిన్న బిడ్డ నేను ఏడ్చానని చెప్పాను కదా, దానికోసమే మేము శ్రీశైలం వెళ్ళడానికి అయితే నాకు కుదరట్లేదు, అందుకని ఈ రెమెడీ చేస్తుంది మా బిడ్డ.